బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన పథకం లాంచ్ చేసింది. ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్రం ఏటా వడ్డీ రేటు అందిస్తూ నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒకేసారి చేతికి పెద్ద మొత్తం అందిస్తుంది. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పథకం వడ్డీ రేట్లను కూడా కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంది. వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం ద్వారా స్థిరంగా ఉంచడం చేస్తుంది. వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20% ఉంది. ఈ స్కీమ్ గురించి చూద్దాం. సుకన్య సమృద్ధి పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఇందులో ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 10 సంవత్సరాల వయసులోపు పాపను ఇందులో చేర్చవచ్చు. మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లోకి వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవచ్చు. అదే ట్విన్స్ లేదా ట్రిపుల్స్ జన్మించిన సమయంలో మాత్రం 2 కంటే ఎక్కువ అకౌంట్లు తెరిచేందుకు వీలుంటుంది. ఇందులో ఏడాదికి కనీసం 250 నుంచి 500, 1000, 10,000, 20,000, 50,000 ఇలా గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక దీనిని ఒకసారి కట్టొచ్చు లేదా ఇన్స్టాల్మెంట్లలోనూ చెల్లించొచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఈ అకౌంట్లో డబ్బులు కడుతుండాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. పాపకి 18 ఏళ్లు వచ్చాక లేదా 10వ తరగతి పాస్ అయిన సమయంలో సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి ఒకసారి 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా కూడా ఒకేసారి లేదా విడతల్లో తీసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ చనిపోయిన పక్షంలో లేదా గార్డియన్ మరణం లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన సమయాల్లో మెచ్యూరిటీకి ముందే అకౌంట్ నుంచి వైదొలగొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఏళ్ల తర్వాత ఇలా చేయొచ్చు. ఒకవేళ సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటాక పెళ్లి సమయంలో కూడా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. మొత్తం డబ్బులు వస్తాయి. లేని పక్షంలో మాత్రం అకౌంట్ తెరిచిన తర్వాత 21 ఏళ్లకే డబ్బులు చేతికి అందుతాయి.